20 ఏళ్ళు గడిచాయి. చెప్పండి. ఫిబ్రవరి 27న మీ కూతురు అస్థికలని ఖననం చేయబోతున్నారు. కూతురు అస్థికలతో పాటు నిజం కూడా సమాధి కాబోతుందా తల్లి? అవునండి, సత్యం, న్యాయం, ధర్మం, నీతి మొత్తాన్ని సమాధి చేస్తున్నారండి రేపు 27న. ఎంత ఘోరం అంటే ఆఖరికి పోలీస్ ఆఫీసర్స్ అన్యాయం చేశారు, సిబిఐ సిట్ కూడా అన్యాయం చేసిందండి. ఇంత దారుణం ప్రపంచంలో ఎవరికి జరగదేమోనండి. ఒక చిన్న రూమ్లో జరిగిన సంఘటన ఇంత ప్రాసెస్ జరగాలండి. మీకు అప్పచెప్పినా నాకు అప్పచెప్పినా వితిన్ సెకండ్లో మనం ఛేదించవచ్చండి ఆ నేరాన్ని. కానీ సిబిఐకి సిట్కి అలాగే పోలీసులకి 18 సంవత్సరాలు పట్టిందండి. అది కూడా న్యాయం కాదు, అన్యాయం, అధర్మం, అవినీతికి పాల్పడి పాప కేసును మొత్తాన్ని పక్కదారి పట్టించి ఈరోజు సిబిఐ వాళ్ళు చేతులెత్తేసి మాకు కనీసం రిపోర్ట్ కూడా ఇవ్వలేదండి. రిపోర్ట్ ఇవ్వకుండా వాళ్ళంతటికి వాళ్ళే రాసుకొని 10 రోజుల్లో తెచ్చిస్తానన్న పాప ప్రాపర్టీసు 7 సంవత్సరాలు పట్టిందండి. ఎక్కడన్నా మీరు విన్నారా, కన్నారా చెప్పండి? ప్రపంచం మొత్తంలో ఎక్కడా జరగలేదు. 13 సంవత్సరాల తర్వాత పాప బాడీని యాక్చువల్గా మత ప్రకారంగా ఒకసారి ఖననం చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేయకూడదండి. అయినా కూడా మతాన్ని వ్యతిరేకించి న్యాయం ఏదో చేస్తామని ఎదవలు చెప్తే సిబిఐ ఎదవలు మేము ఒప్పుకొని హైకోర్టు ద్వారా వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుంటే మేము దానికి సహకరించి పాప ప్రాపర్టీస్ని 13 సంవత్సరాల తర్వాత తీయించడం జరిగిందండి. అయితే తీసుకెళ్ళి 10 రోజుల్లో ఇస్తానన్నాడు స్వామి, తెలంగాణ సిబిఐ ఆఫీసర్. 10 రోజులపై 7 సంవత్సరాలు అయిందండి. ప్రపంచంలో ఎక్కడైనా మీరు చూసారండి 13 సంవత్సరాల తర్వాత రీపోస్ట్ మార్టం, 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ కూడా అవి వాళ్ళు తెచ్చివరంట, బాక్స్లో పెట్టి హైకోర్టులో పెడితే మేము తెచ్చుకోవాలంట. ఎక్కడన్నా న్యాయమేనండి ఇది? అంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అనేది అబద్ధం. చట్టం ముందు అందరూ సమానము కాదు. ధనవంతులకి రాజకీయ నాయకులు మాత్రమే చట్టాలు పనిచేస్తున్నాయి. ఎక్కడైనా కాన్స్టిట్యూషన్ లో రాసిందండి బాధితుల్ని 18 సంవత్సరాలు తిప్పటం? నేరస్తులేమో చక్కగా హాయిగా తిరుగుతున్నారు కాలర్లు ఎగరేసుకొని. మేము మాత్రం కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ, ఆ నాయకుల చుట్టూ, లాయర్ల చుట్టూ, ఇలా ప్రతి నాయకుడి చుట్టూ తిరగటం, మాకు సంఘాల చుట్టూ తిరిగి మాకు న్యాయం చేయండి అని అడుక్కోవటం ఎక్కడన్నా ఉందండి? ఒక్క భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉందనిపిస్తుందండి. ఎంతమందిని అరెస్ట్ చేశారండి ఆఖరికి. ఏంటండి మీకు బాధ అనిపిస్తూ ఉంటుంది? బాధ అనిపించట్లేదని బహుశా పెద్ద పదం అవ్వచ్చు. రోజు మీకు అది ఒక గుండెపోటుతో సమానం కదా, అది రోజు కూడా మీకు అది గుర్తుకొస్తూనే ఉంటుంది. అవునండి, అసలు మర్చిపోతే కదండి గుర్తుకు రాకపోవటం అనేది. అసలు వాళ్ళు చేసిన చూస్తుంటే ఇంకా కోపం వస్తుందండి. ఎక్కడుంది మన దేశం అని, ఎక్కడుంది రాజ్యాంగం, ఎక్కడుంది పోలీస్ వ్యవస్థ, ఎక్కడుంది సిబిఐ? పెద్ద గొప్పగా చెప్పుకుంటారు సిబిఐ, మేము ఇది చేసాం అది చేసామని. ఇక్కడ చేయమనండి, ఎందుకు చేయలేదు? అసలు మా చేత సిబిఐ వాళ్ళు ఎఫ్ఐఆర్ రాయించుకోలేదండి. పాపకి 17 సంవత్సరాలు అయితే 19 సంవత్సరాలని రాసుకున్నారండి. మైనర్ పాపని మేజర్ గా చేశారండి. అలాగే పాప పార్ట్స్ని తీసుకెళ్తా కూడా మేము 10 రోజులు ఇస్తామని 7 ఏళ్ళకు కూడా ఇవ్వాలా. హైకోర్టులో ఉంది, తెచ్చుకోమంటాడు ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్. హైకోర్టులో ఉండి మేము తెచ్చుకునేది ఏంటండి? పాప ప్రాపర్టీని తెచ్చుకొని మేము బతకగలుగుతామా చెప్పండి? అమ్మ అడగచ్చా ఏ ప్రాపర్టీస్ వాళ్ళు తీసుకున్నారు? క్లోజ్ అయిందని చెబుతున్నారు. మేము ఏనాడు చెప్పలే క్లోజ్ అయిందని. వాళ్ళంతటికి వాళ్ళే కేసు పెట్టుకున్నారు, వాళ్ళంతటికి వాళ్ళే కేసు క్లోజ్ చేస్తున్నారండి. మీరు ఆ రోజు అంటే అక్కడ కోర్టులో కూడా లాస్ట్ గా జడ్జి గారి ముందు కొన్ని ఎమోషనల్ గా మాట్లాడారు, కాస్త భావోద్వేగానికి లోనయ్యారు అంటూ కూడా తెలుస్తోంది. ఆ రోజు ఏమన్నారమ్మా జడ్జి గారి ముందు ఆఖరి లాస్ట్ జడ్జిమెంట్ సందర్భంలో? నేను చెప్పానండి ఆమెకి, నా పాప కేసుని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అందరూ అన్యాయం చేశారండి. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రకంగా కేసుని మలుపు చేశారండి. అసలైన నేరస్తుని వదిలేసి
నేరస్తులే సాక్షులుగా నిలబెట్టి, అలాగే పోలీసు వాళ్ళు ఏదైతే రాశారో అదే వీళ్ళు రాసి మీకు సమర్పించారండి. మాకు రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. మా పాపకు 17 సంవత్సరాలు అయితే 18 సంవత్సరాలని రాసుకున్నారండి. అలాగే ప్రాపర్టీ 10 రోజులు ఇస్తామని 7 సంవత్సరాలకి కూడా మమ్మల్ని తీసుకెళ్ళమంటున్నారండి. మేము తీసుకెళ్ళమని చెప్పానమండి. చెప్తే ఆమె ఏం చెప్పారంటే, ఆమె చాలా బాగా స్పందించారు. నేనేమి చేయలేనమ్మా, ఇది క్లోజ్ చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా సాక్షులు లేరంటండి. సాక్షులు ఎందుకు లేరండి? క్లూస్ టీం వచ్చి మొత్తం కడిగేశారు, సీన్ ఆఫ్ ఎఫెన్స్ లేకుండా చేశారు, వేలి ముద్రలు కూడా తలుపుల మీద లేకుండా చేశారని చెప్పారండి. అలాగే స్పెషల్ ఆఫీసర్ అయిన రాధాకృష్ణమూర్తి గారు చెప్పబోతే హైడ్రా రంగనాథన్ హనుమంతరావు ఇద్దరు కూడా సత్యంబాబు నేరస్తుడని ఆయన నోరు నొక్కేయటం జరిగిందండి. అలాగే పంచనామా కూడా మా వారి కొలీగ్ అయినటువంటి ఆయన్ని, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ని బెదిరించి అక్కడ పాప బాడీ లేకుండా బాడీని తీసుకొచ్చిన తర్వాత పంచనామా రాశారండి. ఇంతకన్నా సిగ్గుచేటు ఎక్కడుందండి? అలాగే పాప ప్రాపర్టీ ఉంటే అది తీసుకొచ్చి ఎస్ఐ శ్రీనివాస్ కార్లు ఇసిరేశాడండి. మళ్ళీ స్పెషల్ ఆఫీసర్ రాధాకృష్ణ గారు వచ్చి అమ్మాయి ఒకసారి ఇవ్వని చెప్తే అప్పుడు 2 నెలల తర్వాత మళ్ళీ తీసుకెళ్లారండి వాళ్ళు. అయితే సిట్టునేస్తే సిట్టు కూడా ఏం చేసిందండి, పాప ప్రాపర్టీని సుబ్బారెడ్డి అలాగే పద్మ కుమార్ అనే ముగ్గురు కలిసి పాప ప్రాపర్టీని స్పైల్ చేశారండి. దాని మీద కేసు ఏమైంది, దాని రిపోర్ట్ ఇంతవరకు మాకు రాలేదండి. నేను అదే చెప్పా ఆమెకి, సిబిఐ జడ్జి గారికి చెప్పా, అమ్మా ప్రాపర్టీ మొత్తం స్పాయిల్ చేశారు, ఆ స్పాయిల్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి బెయిల్ మీద వచ్చారు, ఆ రిపోర్ట్ మాకు ఇంతవరకు రాలేదంటే ఆమె తర్వాత చూద్దామమ్మా అని అన్నారు. ఏది రిపోర్ట్ ఇవ్వలే. ఈనాడు సిబిఐ రిపోర్ట్ కూడా మాకు ఇవ్వలేదండి. సిబిఐ టేకప్ చేసినాక మాతో ఎఫ్ఐఆర్ రాయించుకోవాలి. ఎక్కడ రాయించిందండి సిబిఐ రిపోర్టు? అలాగే పోలీస్ ఆఫీసర్స్ కూడా రిపోర్ట్ రాయించుకోవాలి, ఎఫ్ఐఆర్ రాయించరా. వాళ్ళంతటికి వాళ్ళే చెప్పుకున్నారు, వాళ్ళంతటికి వాళ్ళే రాశారు. ఎవరి పాప అండి ఆ పాప? ఇంకో విషయం మీకు చెప్తే హాస్యాస్పదంగా ఉంటుందండి. సిబిఐ వాళ్ళు 13 సంవత్సరాల తర్వాత మా ఇద్దరిని సెంట్రల్ సిబిఐ హాస్పిటల్కి తీసుకెళ్లి DNA టెస్ట్ చేశారండి. ఇంతకన్నా దారుణం ఏముంటుందో ఒకసారి చెప్పండి. అంటే కారణం ఏమైనా చెప్పారా మీకు? ఆ రోజు ఏమైనా చెప్పారా మీకు? కారణం ఏమైనా చెప్పారా మిమ్మల్ని DNA టెస్ట్కి తీసుకెళ్తున్న క్రమంలో? ఏం సార్ కారణం ఏం చెప్పారమ్మా మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తున్న రోజు? మమ్మల్ని 3 రోజుల ముందే మీతో పని ఉందండి అని చెప్పి తీసుకెళ్లి రామాంతపురంలో పోలీసు అకాడమీ ఉంటుంది చూడండి, అక్కడ పెట్టారు. ఈయనకి జ్వరం కూడా వచ్చింది, అప్పుడు వేడిగా ఉంది బాగా. తీసుకెళ్లి ఇక్కడ దాకేనని చెప్పి తీసుకెళ్లి హాస్పిటల్లో చెప్తే వాళ్ళు DNA అనగానే నాకు ఏడుపు వచ్చిందని నేను ఏడ్చేసా. అక్కడ వాళ్ళు నర్సులు వాళ్ళు అన్నారు, ఏం లేదులేమ్మా మీకు న్యాయం చేస్తారులే అని చెప్పారండి. ఏమి న్యాయం? ఈ న్యాయం చేయడానికే తీసుకెళ్లారండి. మేము ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మాము, ఎందుకంటే చదువుకున్నాం కదండి, కాన్స్టిట్యూషన్ గురించి కొంచెం తెలుసు కదండి. అందువల్ల మేము పోలీసుల్ని పోలీసులు చేయకపోతే సిబిఐ చేస్తుందని కోరుకున్నామండి. కానీ అది కూడా అట్టర్ ఫెయిల్యూర్ అని తెలుస్తుందండి. వాళ్ళు కూడా డబ్బుకు అమ్ముడుపోతారని తెలిసిందండి. రాజకీయ నాయకులకి ఇంకెందుకండి రాజ్యాంగం రాసుకోవటం? ఒక్కసారి రాసుకోమనండి. ఎవరికైతే డబ్బు ఉంటుందో వాళ్ళకే మేము న్యాయం చేస్తాం, ఎవరికైతే రాజకీయ పలుకుబడి ఉంటుందో వాళ్ళకే న్యాయం చేస్తామని కాన్స్టిట్యూషన్ తిరిగి రాసుకోమనండి, అమెండ్మెంట్ చేసుకోమనండి కాన్స్టిట్యూషన్. బాగుంటది. అలాంటి వాళ్ళు ఎవరు కూడా మేము ముందుకు రాము. అసలు సామాన్య ప్రజలకి ఏ హక్కులు రాయమనండి. డబ్బు లేని వాడికి, సామాన్య ప్రజలకి, మధ్య తరగతి వాళ్ళకి న్యాయం లేదని చెప్పండి. సార్. ఇక్బాల్ గారు కన్న కూతురు అక్కడ రక్తపు మడుగుల్లో చూసి ఏ తండ్రి కూడా భరించలేడు. అలాంటిది 18 ఏళ్ళు మీరు పెయిన్ని భరిస్తూనే ఉన్నారు. DNA టెస్ట్కి వెళ్ళిన రోజు మీకు ఒంట్లో బాలేదని కూడా శంషాద్ గారు చెప్తున్నారు. ఈ రోజు పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇంకొక 3 రోజులు మాత్రమే అస్థికలు, మీ కూతురు గుర్తుగా మీకు మిగిలిన అస్థికలు కూడా ఇంకొక 3 రోజులు మాత్రమే, తర్వాత మీరు ఖననం చేయబోతున్నారు. తండ్రిగా మీ బాధ ఎలా ఉందండి ఈ సందర్భంలో? ఇక్బాల్ గారు, బాధ ఏముంది సార్, గుండె చెరువు అయిపోతుంది సార్. ఈ 18 సంవత్సరాలు న్యాయం కోసం పోరాడినా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో సామాన్యులకి, మైనారిటీ వాళ్ళకి న్యాయం జరగదు అని తేలింది సార్. మా పాప మాకు దూరమైంది సార్. ఇన్నాళ్ళ మా పోరాటం, మా పాప
మాకు ఎవరూ తెచ్చివ్వలేరు సార్. అన్యాయం చేసేశారు. మా పాప మాకు దూరం అయిపోయింది. ఎవ్వరూ తెచ్చివ్వలేరు సార్. కానీ మేము ఒకటే, సమాజంలో ఏ ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరగకూడదు. చేసే ప్రతి వాడు ఏ పాప జోలికైనా వెళ్తే భయపడిపోవాలి. ఆయిషా మీరా కేసులో ఇలా చేశారు, ఇలా శిక్షించారని తెలియజేయటం కోసం, సమాజానికి మేలుకొలుపుగా ఉండటం కోసం 18 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం సార్. ఎక్కడా న్యాయం జరగలేదు సార్. అందరూ కూడా కేసుని మసిపూసి మారేడు కాయ చేయటం కోసం ప్రయత్నించారే తప్ప న్యాయం చేయలేదు సార్. 18 సంవత్సరాల నుంచి ఏ రాత్రి పడుకోలేదండి. ఏ రాత్రి కూడా పడుకోలేదు. బా, మీరంటూ ఉంటే మాకు ఇక్కడ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. మా పాప కేసు సార్, ఒక్క మాట చెబుతాను సార్. మా పాప కేసు మొన్న నేను వేరే పని మీద పాండిచేరి వెళ్ళాను సార్. పాండిచేరి వెళ్తే అక్కడ ఏదో యూట్యూబ్లో ఏవో వస్తున్నాయి, ఆయిషా మీరా కేసు క్లోజ్ అయిపోయింది అని. క్లోజ్ ఎందుకు అవుతుంది సార్? ఎక్కడ న్యాయం జరగలేదు కదా. క్లోజ్ ఎలా అయింది? క్లోజ్ ఎప్పటికీ కాదు సార్. న్యాయం జరిగేంత వరకు కూడా మేము అలసిపోం సార్. దీనికోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మా ప్రయత్నం సమాజానికి మేలుకొలుపు కోసం సార్. ప్రతి ఆడపిల్లకి న్యాయం చేయాలని సార్, దానికోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఒక చిన్న హాస్టల్లో జరిగిన దానికి మీ పోరాటం ఇలాగా కంటిన్యూ కావాలి. ఒక్కసారి అధికారులు ఎవరైనా వింటూ ఉంటే, అధికారులు ఎవరైనా వింటూ ఉంటే కనుక ఒక్కసారి ఈ తల్లిదండ్రుల ఆ కడుపు కోతకు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటే కనీసం చెవులు పనిచేసే ప్రయత్నం చేయండి, న్యాయం చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళ గుండె కోత ఈరోజు మాటల రూపంలో వాళ్ళ కళ్ళల్లో అది ప్రవహిస్తోంది. కన్నీరు కాదది, ఉప్పెన, సునామీ లాగా వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ కూతురు లేదు అనే ఒక ఉప్పెన ఈరోజు ప్రవాహంలో మారుతుంటే కన్నీటికి సమాధానం చెప్పగల సత్తా ఈ దేశానికి ఉందా? ఆ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్న మాటకు సమాధానం చెప్పగలరా? కన్నీరు చెరువైపోతుంది అక్కడ. 18 ఏళ్ళు గడిచినా ఆ నీరు ఎక్కటం లేదు. 18 ఏళ్ళు సమాధానం చెప్పలేని నిస్సత్వ ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటోందా? సిబిఐ అంత చేతకంద అయిపోయిందా? వి క్వశ్చన్ సిబిఐ. చచ్చిపోయిందా సిబిఐ? 18 ఏళ్ళు ఒక్కగానొక్క కూతురు కనీ పెంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కళ్ళ ముందు రక్తపు మడుగుల్లో చచ్చిపోయింది. మాకు నిజాలు తెలుసు, వినండి 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 అని దేశం ముందు కన్నీరు పెట్టుకుంటే ఆన్సర్ దిస్, ఆన్సర్. ఈ కన్నీళ్ళకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. ప్రభుత్వాలు ఈ కన్నీళ్ళకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. ఒక ఆడబిడ్డకి న్యాయం చేయలేకపోతుంది ఈ దేశం అని చెప్పి 18 ఏళ్ళ ఆ తల్లిదండ్రులే కన్నీరు పెట్టుకుంటే షేమ్, వీ షుడ్ షేమ్ ఆన్ సిబిఐ. బహుశా మీకు కాస్త మనసు నొప్పించచ్చుగా, కానీ ఆ తల్లిదండ్రుల కడుపు కోతతో పోల్చుకుంటే మీకు ఎంత నొచ్చుకున్నా ఫరక్ నహీ, కుచ్ ఫరక్ నహీ పడతా. ఆ కన్నీరు మాట్లాడుతుంది చూడండి. ఇక్బాల్ గారు, ఐఎమ్ వెరీ సారీ, మిమ్మల్ని ఏడిపించిన ఉద్దేశం కాదు. కానీ అక్కడ సార్ చెప్పండి సార్, ఆయుష్ను అలా చూసిన రోజు తండ్రిగా మీకు ఏమనిపించిందండి? ఎందుకంటే ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ అలా కోరుకోడు అలా చూడాలని చెప్పి. ఆ రోజు ఏంటి మీ పరిస్థితి? ఏముంది సార్, గుండె ఊరికే మెకానికల్గా పనిచేస్తుంది కానీ గుండె ఏనాడో ఆగిపోయింది సార్. మాది గుండె ఏనాడో ఆగిపోయింది. మా పాపని ఏ రోజైతే ఆ రకంగా ఎన్నో ఆశలతో బీఫార్మసీ చదివితే నా స్టూడెంట్స్ అంతా చాలా సహాయం చేస్తాం, పాపకి సపోర్ట్ ఇస్తామంటే ఆ బీఫార్మసీ జాయిన్ చేసి ఆ కాలేజీలో జాయిన్ చేశాను సార్. అలాంటిది మా పాప నాకు దూరం అయిపోయింది సార్. ఎందుకంటే దారుణం ఇంకేముంది సార్. పైపెచ్చు న్యాయం కోసం పోరాడితే అన్యాయం చేసేశారు. సత్యాన్ని సమాధి చేశారు. 7 సంవత్సరాల తర్వాత 10 రోజుల్లో ఇస్తామన్నారు బాడీ పార్ట్స్ని. 7 సంవత్సరాల తర్వాత అప్పటికీ కూడా బాక్స్లో ఉన్నాయి, బాక్స్ చేత్తో పట్టుకెళ్ళండి అని చెప్పిందండి సిపిఐ. ఇంతకంటే అధర్మం, అన్యాయం, అమానుషత్వం ఇంతకంటే ఉంటాయా సార్? ఆ జడ్జి గారు
తల్లి స్త్రీమూర్తి కాబట్టి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అనే వేదవాక్కు ఉన్న ఈ భారతదేశంలో ఆవిడ కొంచెం స్పందించి ఏమీ చేయలేని పరిస్థితిలో ఆమె కొంచెం స్పందించి ప్రభుత్వ లాంఛనాలతో మీ పాప బాడీ పార్ట్స్ని మళ్ళీ తిరిగి మీకు అప్పగిస్తాము, అలా ఆర్డర్ వేస్తానని చెప్పింది సార్. సిబిఐ వాళ్ళు ఆధారాలు లేవని చెప్తే కేసు క్లోజ్ చేశారు తప్ప తల్లిదండ్రులు కేసు క్లోజ్ చేయమని అడగలేదు సార్. కేసు క్లోజ్ చేయమని అడగలేదు. న్యాయం జరగాలి. ఇవాళ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అంతా ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు. సమాజం కోసం, సమాజంలోని ప్రజల కోసం ఏ రాజకీయ నాయకులు, ఏ ముఖ్యమంత్రులు, ఏ ప్రధానమంత్రులు పనిచేస్తున్నారో వాళ్ళు నా పాపకి న్యాయం చేయాల్సిన అవసరము, అవకాశము ఇప్పుడు వచ్చింది. వాళ్ళ బాధ్యత సార్. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు మా పాప మాకు దూరమైన పరిస్థితిలో అపోజిషన్ లీడర్గా ఉండి మా పాప కేసుకి న్యాయం చేయాలనే తపనతో రాజశేఖర రెడ్డితో కూడా విభేదించి మా కోసం పోరాడాడండి. కాకపోతే అప్పుడు ఆయన అధికారంలో లేడు కాబట్టి ఇవాళ అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మాకు న్యాయం చేయాలని ఒక సిట్టింగ్ జడ్జి, రిటైర్డ్ సిట్టింగ్ జడ్జి, హైకోర్టు జడ్జి చేత జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి ఎవరైతే నా పాప కేసుని నీరుగార్చడానికి ప్రయత్నించారో ఆ ఆఫీసర్స్ అందరినీ కూడా ఇంట్రాగేట్ చేసి రిమైండ్ చేసి ఏం తప్పు చేశారు, ఏమి దాచారు, ఈ రిపోర్ట్లన్నీ నిందితుల్నే సాక్షులుగా ఎందుకు ఏమార్చి ఆ రిపోర్టులతో ఇంతకాలం ప్రజల్ని, సమాజాన్ని, మమ్మల్ని మభ్యపెడుతూ వచ్చారో ఆ నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరము ఆ ఘడియ వచ్చింది సార్. ఇంకెవ్వరూ మాకు న్యాయం చేయలేరు. చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు, ఆ రోజు మాకు న్యాయం చేస్తామన్నారు. ఇవాళ న్యాయం చేయండి సార్. మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను సార్, అర్థిస్తున్నాను సార్. మా పాపకి న్యాయం చేయండి, మా కోరిక తీర్చండి. డిసెంబర్ 27వ తారీఖుని ఆయుష సంస్మరణ దినంగా ప్రకటించండి ప్రభుత్వం తరపున. అలాగే మా పాపకి పేరుతో ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి అన్యాయమైన ఆడపిల్లలకి, పేద ఇంటి ఆడపిల్లలకి ఆర్థికంగా సహాయం చేయటానికి ఆయిషా మీరు ఆ ట్రస్ట్ ఓపెన్ చేయండి సార్. ఇదే మేము కోరుకుంటున్నాం సార్. న్యాయం జరగాలి, న్యాయం చేయాలి. దానికోసం మహిళా కమిషనర్ గారు శ్రీమతి రాయపాటి శైలజ గారిని కూడా విన్నవించుకొని మెమోరాండం సమర్పించాం సార్. ఆవిడ మీ దగ్గరకు వచ్చారు. మీరు మీకున్న పరిస్థితుల్లో వీలు లేక తప్పకుండా వాళ్ళని కలుస్తానని మాటిచ్చారంట. సాధ్యమైనంత త్వరగా మీరే స్పందించాలి, మీరే స్పందించగలరు సార్. మీరే స్పందించి మాకు న్యాయం చేయాలి. మేము ఏదైతే కోరుకున్నామో, ఏ మాటల్ని మీ ముందుంచుతున్నామో, ఏ విజ్ఞప్తిని మీ చెవులకి అందిస్తున్నామో వాటిని సాకారం చేయవలసిందిగా మిమ్మల్ని మళ్ళీ అర్థిస్తున్నా. మా పాపని సార్ చంద్రబాబు నాయుడు గారు, మా పాపని మీరెవరు కూడా, భగవంతుడు కూడా మా పాపని మాకు తిరిగి తెచ్చివ్వలేరు సార్. మా పాప మాకు దూరం అయిపోయింది, తెచ్చివ్వలేరు. సమాజం కోసం మా పోరాటం, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం కాబట్టి ఈ పోరాటం చేస్తున్నాము. మేము మైనారిటీలం, ఆర్థికంగా పేదవాళ్ళం అయినా సరే పోరాటాన్ని సాగిస్తూనే వచ్చాం 18 ఏళ్ళుగా. ఇవాళ న్యాయం చేయాలి సార్, మీరే చేయాలి సార్. ఈ విజ్ఞప్తిని మీ చెవులకి స్వీకరించి మాకు న్యాయం చేయండి సార్. ప్లీజ్ సార్. పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని కూడా అర్థిస్తున్నాను సార్. న్యాయం జరగాలి. సమాజం కోసం న్యాయం చేయండి. సమాజంలోని ఆడపిల్లల కోసం న్యాయం చేయండి సార్. ప్లీజ్ సార్. ఇక్బాల్ గారు, ఈ ప్రపంచం ఈ మాట వింటుందో వినదో తెలియదు, కానీ కనీసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఇండియా షుడ్ రియాక్ట్. ఇట్స్ బీన్ 18 years. ప్రజలందరికీ తెలుస్తుంది సార్. ప్రతి ఒక్కరూ రియాక్ట్ కావాలి. షో యువర్ వాయిస్ గైస్, షో యువర్ వాయిస్. అదే కావాలి సార్. ప్రతి ఒక్కరూ మాట్లాడే ప్రయత్నం చేయండి. అదే కోరుకుంటున్నాను. ఒకవేళ చేతకాని సిబిఐ అని చెప్పి అనుకుంటే సిబిఐ ఎందుకు క్లోజ్ చేస్తున్నారు? తల్లిదండ్రులకు న్యాయం చేయలేకపోయినప్పుడు ఎందుకు మీ సో కాల్డ్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, ఎందుకు మీరు 18 ఏళ్లకు సంబంధించిన తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నా ఆ కన్నీటికి సమాధానం చెప్పలేకపోతే, నా కన్నీటికి సమాధానం చెప్పలేకపోతున్నానని చెప్పి వేడుకుంటూ ఉంటే
It's in your hands. It's in your hands. Not with a single finger. Not with a single finger. With all shows. With all finger. అన్ని వేళ్ళు కూడా మీ వైపే చూపిస్తున్నాయి. యూ హ్యావ్ టు ఆన్సర్ అండ్ యూ షుడెంట్ క్లోజ్ దట్ అని చెప్పి ఈరోజు సమాజం డిమాండ్ చేస్తోంది. అండ్ ఆ తల్లిదండ్రులతో ఇంకా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి నేను మళ్ళీ ఇక్బాల్ గారు దయచేసి కాస్త వాటర్ తీసుకునే ప్రయత్నం చేయండి. నేను చూశాను కాస్త మీరు భావోద్వేగానికి లోనవుతూ వణుకుతున్నారు. అండ్ కొంచెం మీరు ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. నేను ఒకసారి శంషాద్ బేగం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. శంషాద్ బేగం గారు, ఒక్కగానొక్క బిడ్డ. నా పాప సార్ చెప్పండి. నా శక్తి నా పాప, నా శక్తి నా పాప నాకు దూరం అయిన రోజే వెళ్ళిపోయింది సార్. హలో శంషాద్ బేగం గారు, మీ ఇద్దరు ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు, తను కూడా చాలా స్ట్రాంగ్గా పెంచారు. ఎలా ఉండేది చిన్నప్పటి నుంచి తను మీతోని? అంటే చాలా బాగుంటుందండి, చాలా నెమ్మది. తనకి కోపం అనేది ఉండదండి. ఎవరేమన్నా కూడా చక్కగా నవ్వుతూ తీసుకుంటుంది. ఎంత శత్రువునైనా సరే మిత్రురాలుగా తీసుకుంటుందండి. చాలా బాగా ఉంటుందండి. హెల్పింగ్ నేచర్ బాగుంటుంది. డాన్సర్, అలాగే క్లాసికల్ డాన్స్ చేసేదండి. తర్వాత అన్నిట్లో కూడా ఫస్ట్ ఉండేదండి. అటెండెన్స్ ఒక్క రోజు కూడా అబ్సెంట్ అయ్యేది కాదండి. బ్యూటిఫుల్ సింగర్. తర్వాత తన టోన్ కూడా చాలా బాగుంటుందండి. మేము అనుకునేవాళ్ళం ఎక్కడైనా అవకాశం ఉంటే దీన్ని సంగీతం నేర్పిద్దామని కూడా అనుకున్నామండి. కానీ మేమిద్దరము ప్రైవేట్ టీచర్స్, నేను లెక్చరర్గా చేస్తా, తను టీచర్గా చేస్తారండి. ఇద్దరికి తక్కువ శాలరీతో అయినా కూడా మేము చాలా క్లుప్తంగా చక్కగా పాపను పెంచుకున్నాను. దరిద్రం ఆ కాలేజీలో మైనార్టీ సీట్ కోసం వచ్చిందండి. దానికి పాపం ఫిజియోథెరపీ కూడా వచ్చిందండి. వెళ్తానంది. మేము ఎన్టీఆర్ కాలేజీలో కూడా యూనివర్సిటీలో సీట్ వస్తే మేము 1,50,000 అండి సంవత్సరానికి. కట్టలేని పరిస్థితిలో కట్టలేం కాబట్టి మేము అందుకని చెప్పి పాపని బీఫార్మసీలో చేరిస్తే ఈయన స్టూడెంట్స్ అందరు 30 దేశాల్లో ఉన్నారండి. ఈయనంటే బాగా ఇష్టం పిల్లలకి. అంకుల్ మీరు పాపని చదివించండి, మేము తీసుకెళ్ళిపోతాం అమెరికా అని చెప్పారండి. అందుకని అక్కడ వచ్చిందని బీఫార్మసీలో చేర్చామండి. దరిద్రపు కాలేజీలో చేర్చామండి. ఆ ఒక్కడు మైనార్టీ పేరు చెప్పుకొని కాలేజ్ నడుపుకుంటున్నాడు. కనీసం సానుభూతి కూడా చూపలేదండి. ఆ హాస్టల్ అక్కడ ఉందని వాళ్ళు ఇస్తేనే చేర్చామండి, లేకపోతే చేర్చేవాళ్ళం కాదు. పని చేసాం అక్కడ. అక్కడ కాలేజ్ ఉంది, అది ఇబ్రహీంపట్నం కూడా మాకు తెలియదండి. అలా తెలుసుకొని వెళ్ళి జాయిన్ చేసామండి. వింటున్నారా? ఏమండి ఈ పోలీస్ ఆఫీసర్ ఆడపిల్ల పేరు చెప్పుకొని డబ్బులు తింటాం ఎంత గౌరవం అండి. సిగ్గు లేదండి వాళ్ళకి. సిబిఐ కానీ సిట్కి కానీ పోలీస్ ఆఫీసర్కి కానీ ఒక ఆడపిల్ల చనిపోతే దానికి న్యాయం చేయకుండా దాని మీద డబ్బులు వాళ్ళేమి మనుషులండి, వాళ్ళే ఎలా జీవిస్తారండి? అవి వాళ్ళ పిల్లలకి ఉపయోగపడతాయండి. ఎంత పలుకుబడి ఉంటే మాత్రం ఇంకెందుకండి వాళ్ళ పోలీస్ ఆఫీసర్స్, సిబిఐ. మీరన్న మనకు వాస్తవం తల్లి. ఏమండి ఒక ఆడపిల్ల మీద డబ్బులు తినేది ఏంటండి సిగ్గు లేకుండా? ఆ కన్నపేగు అంటుంది భావోద్వేగంతో కాదు. ఆ కన్నపేగు ఒక్కొక్క మాట కసితో అంటుంది. ఎందుకంటే మీరు చెయ్యలేదు కాబట్టి మీరు పడాల్సిందే. ఎందుకంటే మీరు వ్యవస్థలో ఉండి వ్యవస్థను నమ్ముకొని ఈరోజు ఇంతమంది బతుకుతుంటే ఆ వ్యవస్థ ఫెయిల్యూర్ అయిపోతే, ఆ వ్యవస్థ ఫెయిల్యూర్కి తన కూతురు బలైపోతే ఆ కన్న తల్లిదండ్రులు కన్నీటి సంతరం అవుతుంది. ఈరోజు వాళ్ళ పరిస్థితి చూడండి. ఒక్కగానొక్క బిడ్డ చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకొని డాక్టర్ అవుతుంది. అండ్ ఇద్దరు చదువుకున్న వాళ్ళం, దేశానికి తను కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తుంది అని చెప్పి అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ రక్తపు మడుగుల్లో ఉంటే ఈరోజు 18 ఏళ్ళు, ఇంకొక 4 రోజులు పోతే ఆ అస్థికలు కూడా వాళ్ళ దగ్గర ఉండవు పాపం. వాళ్ళ గుర్తుగా ఉండిపోయిన అస్థికలు వాళ్ళ చేతుల్లో ఇన్ని రోజులు నా కూతురు అని చెప్పి ఇలా చూసుకున్న అస్థికలు కూడా కొన్ని రోజుల్లో భూమిలోకి వెళ్ళిపోతాయి. ఆ క్షణం వాళ్ళని ఎవరైనా కనీసం కాయగలరా? వాళ్ళ గుర్తుగా ఉండిపోయిన అస్థికలు కూడా ఉండవు. ఇంకా వాళ్ళ బిడ్డ రూపంలో ఉన్న అస్థికలు వాళ్ళ చేతుల్లో ఉండవు. హాయిషా మీరా వాళ్ళకి పూర్తిగా దూరం అయిపోయినట్టే. ఒక్కసారి చూడండి, నిస్సహాయంగా ఉండిపోయిన ఆ తల్లిదండ్రులను చూడండి.
డోంట్ క్లోజ్ ద కేస్. ద సొసైటీ రిక్వైర్స్ యూ, డిమాండ్స్ యూ. తిరిగి ఓపెన్ చేయండి. ఒక్కసారి నేను మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. శంషాద్ గారు, 27వ తారీఖుని చెప్పండి. అది యాదృచ్ఛికమో ఏమో కదండి, వాళ్ళ పిల్లలైతే వాళ్ళకు ఉంటది కానీ పరాయి పిల్లలు కదా, ఏమైపోతే ఏముంది, మాకు రావాల్సిన డబ్బులు మాకు అందుబాటులో ఉన్నాయి, మాకు కావాల్సిన లగ్జరీ మాకు ఇచ్చారు, మాకు ఇవ్వాల్సిన ప్రమోషన్స్ ఇచ్చారు, మాకు ఇవ్వాల్సినవి అన్నీ ఇచ్చారు, కాబట్టి మాకు ఎవరైతే ఏమండి అని ఆలోచిస్తున్నారు. కానీ మనందరం కలిసి వాళ్ళని సెక్యూరిటీగా పెట్టుకున్నామండి. ఒక ఆడపిల్లకి ఒక ఇంట్లోనే సెక్యూరిటీ లేకపోతే నడి బజార్లో ఎక్కడ సెక్యూరిటీ ఉంటుంది చెప్పండి? ఇందుకోసమా వీళ్ళని మనం పోలీసులుగా తీసుకుంది? ఇందుకోసమా వీళ్ళని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్గా అలాట్ చేసుకుందండి? మనందరం కడితేనే వాళ్ళకి జీతాలు వస్తున్నాయండి. అది గుర్తు తెలియటం లేదు వాళ్ళకి. వాడు ఎవడో ఇస్తాడు, కోట్ల రూపాయలు ఇస్తాడు, ఏం చేస్తామండి? రేపు చచ్చిపోతే ఒక్కటి కూడా రాదు. మా పాపకు బీఫార్మసీ వచ్చిందని ఎన్నో బట్టలు కొన్నామండి, కానీ ఒక్కటి కూడా తన వెంట వచ్చిందండి. రేపు వాళ్ళ పరిస్థితి కూడా అంతే. ఎన్ని కోట్లు తిన్నా, ఎంత చేసినా చచ్చిపోతే మన ఎమ్మట ఒక బట్ట కూడా రాదండి. అలాంటి లైఫ్ కోసం ఎందుకంటే ఇంత ఏడుస్తున్నారు? మాకు ఎన్నో ఇస్తామన్నారండి, మేమైనా ఆశించలేదు. అంతకన్నా బుద్ధి ఉండాలండి వాళ్ళకి. చదువుకున్నారు కదండి. అమ్మా, నేను మీకు ధైర్యం తెచ్చుకోండి అని చెప్పే ధైర్యం కూడా చేయలేకపోతున్నాను. ఎందుకంటే 18 ఏళ్ళు అవుతుంది, సమాజం ఫెయిల్ అయ్యింది, మొత్తం సొసైటీగా అందరూ ఫెయిల్ అయ్యాం కదా క్వశ్చన్ చేయడంలో కూడా. కాబట్టి నేను ధైర్యం తెచ్చుకోండి అని చెప్పే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నాను. బట్ మీరు ఒకరి కోసం ఒకరు ఉన్నారు కాబట్టి కాస్త ధైర్యం తెచ్చుకొని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొని మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ఎమోషనల్ అవుతుంటే చూడలేకపోతున్నాం, ఇద్దరు ఎమోషనల్ అవుతుంటే కన్నీళ్ళు పెట్టుకుంటే. మీరు ఆరోగ్యాలు కూడా పాడైపోయినాయండి. ఎంతో హెల్దీగా ఉండేవాళ్ళం అండి. ఆయనకి షుగర్, ఈ లెఫ్ట్ హ్యాండర్ అండి, ఆ చెయ్యి షివరింగ్ వచ్చింది, థైరాయిడ్ 2 వైపులా వచ్చిందండి. ఆయనకి ఆపరేషన్ చేయాలన్నారు. నాకు సోరియాసిస్, కళ్ళు 2 క్యాటరాక్ట్ వచ్చినాయండి, 2 ఆపరేషన్ చేయించారు. షుగర్ వచ్చింది. ఇంకా ఇంతకన్నా ఏముందండి? మా ఉసురు ఊరికే పోదండి, వాళ్ళకి తప్పకుండా తగులుతుంది. ఇంకా అందుకన్నా మేమేం చేయలేకపోతున్నాండి. భగవంతుడు అనేవాడు ఉంటే వాళ్ళు ప్రతి ఒక్కరికి శిక్ష పడాల్సిందేనండి. ఒకవేళ ఇక్కడ తప్పించుకున్నా అక్కడ తప్పించుకోలేరండి. భగవంతుడు తప్పకుండా ఉన్నాడు, ఆయన పైన చూస్తూ ఉన్నాడు. అమ్మ శంషాద్ గారు, అంటే నేను మాట చెప్పడం బహుశా తప్పవచ్చేమో, దయచేసి మీరు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, కళ్ళ ఇష్యూ ఉందన్నారు కాబట్టి కాస్త ఎమోషనల్గా కొంచెం ఆలోచించి మాట్లాడదాం. మీరు బాధపడద్దు, ఎందుకంటే మళ్ళీ మీకు ఏదైనా ఇష్యూ వస్తే ఆయనకి మళ్ళీ ఇబ్బంది. కాబట్టి ఇంత అధికారులు ఎవరి దగ్గర నిర్లక్ష్యం బాగా జరిగింది? ఎక్కడ పూర్తిగా కేసు కొట్టుకుపోయింది అనుకుంటున్నారమ్మా? పూర్తిగా నీరు కారిపోయిందని ఎక్కడ అనుకుంటున్నారు? అక్కడేనండి. పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళే సరిగ్గా ఎఫ్ఐఆర్ రాయలేదండి, వాళ్ళే రాసుకున్నారు. అలాగే మొత్తం కడిగేశారు. హాస్టల్ వార్డెన్ ఉందండి, నేను వాళ్ళ పేర్లతో సహా చెబుతాను, నన్నేం చేయలేరు వాళ్ళు. హాస్టల్ వార్డెన్ కోనేరు పద్మ, వాళ్ళ భర్త అయినంపూడి శివరామకృష్ణ, ఆ హాస్టల్ని బినామీ పేరుతో నడుపుతున్న కోనేరు సతీష్, కోనేరు సురేష్, అబ్బూరు గణేష్, చింతా పవన్, రాజేష్, కవిత, సౌమ్యప్రీతి, వీళ్ళందరూ నేరస్తులేనండి. అయితే చింతా పవన్ కుమార్ మొన్న ఈ మధ్య చనిపోయాడండి. తర్వాత పోలీస్ ఆఫీసర్స్ సిపి ఆనంద్ వారం రోజుల్లో మీకు నేరస్తులను చూపిస్తానని చెప్పి పక్కదోవ పట్టించేశాడండి. వారం రోజుల్లో నా కూతురు ఎలాంటిదో మీ కూతురు కూడా అలాంటిదే, నా కూతురుగా భావిస్తాను, మీకు వారం రోజుల్లో నేరస్తులను చూపుతానన్న సిపి ఆనంద్ పక్కకు తప్పుకున్నాడు. ఎస్ఐ శ్రీనివాస్, సిఐ మురళి, అలాగే తాహిరా బేగం ఒక ముస్లిం అయి ఉండి మా ఇంటికి వచ్చి పాప బాడీ ఇవ్వగానే ఎస్ఐ శ్రీనివాస్, తాహిరా బేగం ఇద్దరు వచ్చి ఏమండి గుస్సులు పాని అని పోస్తారు. అవి కూడా చేయనీయకుండా పక్కనే నుంచొని పాపని ఆ బాడీ మీదే మంత్రించి నీళ్లు పోపించిందండి. ఎంత ఒక ఆడామె, ఒక లేడీ, ఒక మహిళ ఆడదే శత్రువు అన్నట్టుగా చేసిందండి ఆవిడ. అలా చేసి మాకు అసలు అప్పటి వరకు కూడా ఇలాంటి మేము ఎప్పుడు చూడలేదండి. మేము కనీసం కనలేదు, వినలేదు. మేము ఆ స్కూలు తప్ప, పిల్లలు ఇది తప్ప మేము ఇంకో ప్రపంచం మాకు తెలియదు.
ఈనాడు మా పాపకి జరిగిన తర్వాత మాకు మెలకు వచ్చిందండి. అప్పటి వరకు మొద్దు నిద్రలోనే ఉన్నాం. పాపకి జరిగిన 3వ రోజు తెలిసిన తర్వాత మాకు ఒక లెటర్ వచ్చిందండి. తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. దాని ద్వారా మేము జరిగింది ఏంటో అర్థమైందండి. అప్పుడు మాకు ఇది ఇలాంటివి కూడా జరుగుతాయా అని. దాంట్లో ఏముంది ఆ రోజు మీరు చూసిన వాటిల్లో? ఏంటండి అది మీకు కాల్స్ వచ్చాయి, మెయిల్స్ వచ్చాయి అంటున్నారు కదా, ఏముంది అంటే ఎక్కడ మీకు మేల్కొల్పులు అనిపించింది? నాకు ఫోన్ కాలను నాకే వచ్చిందండి. ఈయన బరియల్ గ్రౌండ్కి ఈయన డిప్రెషన్లో 2 years ఉన్నారండి. ఈయన బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్లి 3వ రోజు మాకు ఇచ్చేస్తారండి. అందువల్ల నేను అలా కూర్చొని ఉంటే మాకు సెల్ ఫోన్ కూడా ఈ పెద్ద ఫోన్లు లేవండి. చిన్న ఫోను నోకియా, అది మా పెద్ద పాప పాండిచేరి వెళ్తే డాడీ అందరికీ ఉంది, మా రిక్షా తోలే అబ్బాయికి కూడా ఫోన్ ఉంది, మీకు లేదేంటంటే అప్పుడు చిన్న ఫోను నోకియా కొనుక్కున్నారండి. ఆ ఫోన్కి వచ్చిందండి ఫోన్ కాల్. మాకు అంత తెలివి కూడా లేదండి ఫీడ్ చేసి ఇచ్చేద్దామని. నాకు కనీసం ఆన్ ఆఫ్ కూడా రాదండి. పక్క వాళ్ళని అడిగితే ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఆయన చెప్పారు, పలానా వాళ్ళు ఈ నేరం చేశారమ్మా, మీ పాప చూసిందని మీ పాపని అలా చేశారు అని చెప్పారండి. తర్వాత ఒక లెటర్ వచ్చిందండి. ఆ లెటర్ కూడా హైకోర్టుకి సమర్పించాం మేము. తర్వాత ఇంకొక లెటర్ కూడా వచ్చిందండి. అది కూడా హైకోర్టుకి సమర్పించాం. ఆ రోజు అపోజిషన్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పిడుగురాళ్ల సత్తెనపల్లిలో ఉంటే అక్కడికి వెళ్ళాం మేము. ఆయనకి చూపెడితే చదువమ్మా అన్నారు. నేను చదవలేకపోయానండి, నాకు కళ్ళ నిండా నీళ్లు ఉన్నాయి. వాళ్ళే చదువుకొని చెప్పారు, ఇంత ఘోరంగా చేశారు అని చెప్పారండి. అలా మాకు మెలకు రావటం జరిగిందండి. మొద్దు నిద్రలో ఉన్న వాళ్ళకి మాకు తెలిసింది, ఓహో ఇలా జరిగింది. సీన్ ఆఫ్ ఎఫెన్స్ లేదు, మొత్తం కడిగేశారు. మీరు చూడండి కావాలంటే యూట్యూబ్లో, నీళ్ళల్లోనే కూర్చున్నా నేను. సీన్ ఆఫ్ ఎఫెన్స్ లేదు, ఎవరు వస్తున్నారో పోతున్నారు. అదే ఏసీపీ విజయ్ కుమార్ కుక్కని పైకి తీసుకెళ్లారండి, డాగ్స్ని. అక్కడి నుంచి బాటిల్స్ తీసుకొచ్చారు. ఒక ఆడపిల్ల హాస్టల్లో బాటిల్స్ దొరకటం ఏంటో చెప్పండి. ఆ రోజు 79 members పిల్లలందరూ వచ్చున్నారండి. మా పాప ఒక్కతే కాదు. అయితే కవిత, సౌమ్య, ప్రీతి వాళ్ళు 10 రోజులు సెలవులు ఇచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళలేదు. నేనే అడిగాను వాళ్ళు స్నానానికి వెళ్తుంటే, మా పాపని స్నానం చేసి ఆ డ్రెస్ ఇవ్వమ్మ, నువ్వు ఉతకలేవు, అది కుట్టుపూలు కుట్టిందండి, పాడైపోద్దని ఇప్పించుకొని దాన్ని స్నానంకి వెళ్ళమంటే అక్కాళ్ళు ఉన్నారమ్మా అంది. ఆ కవిత నాకు ఎదురుకొస్తే, ఏంటమ్మా ఎప్పుడు వచ్చారు మీరన్న. నాకు అమ్మాయి పేరు కూడా తెలియదు, తర్వాత తెలిసింది. మేము వెళ్ళలేదు ఆంటీ, 10 రోజులు సెలవు ఇచ్చినా అని అంది. ఇంకా మా అమ్మాయి సైగ చేసింది, వద్దు మాట్లాడకమ్మా అని. ఏమ్మా అంటే, వాళ్ళు ఎవరితో మాట్లాడరమ్మా, వాళ్ళు మాతో ఎవరితో మాట్లాడరు, వాళ్ళతో ఎవరు మాట్లాడరు అని చెప్పిందండి. నేను మామూలుగా కొంత బీటెక్ ఫైనల్ ఇయర్ కదా అనుకున్నానండి. తర్వాత మా పాప స్నానానికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను తన్ని కూర్చోబెట్టి 9 దాకా ఉండి తెనాలి వచ్చానండి. మా పాపతో మాట్లాడుతూనే ఉన్నానండి. మా వారు ఆ ఫోన్ నాకు ఇచ్చారు, నువ్వు పాపతో మాట్లాడుతూ ఉండు అని. భోజనం చేసింది, పడుకుందండి. తెల్లారిపాటికి 6:15 ఫోన్ వచ్చింది, మీ అమ్మాయికి సీరియస్గా ఉందని. సీరియస్గా ఉంటే ఏంటండి, పొద్దునే ఎవరు చేశారో తెలుసా అండి? అయినంపూడి శివరామకృష్ణ వార్డెన్ భర్త చేశాడు. అసలు హాస్టల్లో మగవాళ్ళు ఉంటాయండి, లేడీ హాస్టల్లో అండి. అతను ఫోన్ చేసి మీ పాపకి సీరియస్గా ఉంది రమ్మన్నాడు. సీరియస్గా ఉంటే నేను రాత్రిగా దించొచ్చాను, పొద్దున్న కూడా ఆ రోజు నా పుట్టినరోజు అండి, December 27. నా కర్మ అండి, దాన్ని తీసుకెళ్ళి బలి చేసి వచ్చారండి దానికి, వార్డెన్కి. ఒకసారి చేశాడండి, మాకు ల్యాండ్ లైన్ ఉంది, 3 సార్లు నేను ఫోన్ చేశా. ఏంటి సీరియస్గా ఉందంటే రావు అని అన్నాడండి. ఇలా సింగిల్ వచ్చినంతో మాట్లాడాడండి. మేమందరినీ తీసుకొని కారు మాట్లాడుకొని వెళ్ళేటప్పటికి 8:30 అయిందండి. అప్పటికి అందరి పైన తిరుగుతూనే ఉన్నారండి. ఆ రోజే అంతా కడిగేశారు, ఒక ప్లాన్ ప్రకారం. అంటే 6ంటికి మాకు ఫోన్ చేశాడు సార్. 11 దగ్గర నుంచి 5 వరకు ఏం జరిగిందనేది బయటికి రాకుండా చేశారు సార్. బయటికి రాకుండా చేసి 5 తర్వాత ఎవరైతే అక్కడ నిందితులు ఉన్నారో వాళ్ళని సాక్షులుగా చేసి వాళ్ళ రిపోర్ట్ ఆధారంగా కేసు ఇన్నాళ్ళు మసిపూసి మారేడుకాయ చేశారు సార్. ఒక్కసారి వినండి, ఒక ఇన్సిడెంట్ జరిగితే అక్కడ ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి కదండి. 79 మంది పిల్లలు ఉన్నారు, వార్డెన్ ఉంది, వార్డెన్ భర్త ఉంది, వార్డెన్ కొడుకు కూతురు అందరు ఉన్నారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి కదండి. సిపి ఆనంద్ అరెస్ట్ చేయలేదండి. అరెస్ట్ చేయకుండా ఆమెను కిందకి దించి
సీఎం కూడా అంత సెక్యూరిటీ లేదండి, చుట్టూ సెక్యూరిటీని పెట్టాడు. ఆమెను ఎవరు కలవకుండా. ఇదే అండి పోలీస్ వ్యవస్థ చేసే పని. అన్ని ఇన్సిడెంట్లు జరుగుతాయి, ఇలాగే చేశారండి. మా పాప కేసులో ఎందుకు చేశారండి? ఇక్కడే మీకు బలమైన ఆధారం. ఎవడున్నాడు దీని వెనుక, ఎవరి హస్తం ఉంది, ఎవరి డబ్బులు పెట్టి కొనుక్కున్నారు, ఏం చేశారో చెప్పమనండి. 8 ఎంతమందినండి? ఫస్ట్ వంటవాడు అన్నారు, తర్వాత మా తమ్ముడు చనిపోయి కూడా అప్పటికి సంవత్సరంన్నారండి. 2006 మే 17 చనిపోయాడు. ఎక్కడంటే రాఘవ శర్మ గారి దగ్గర. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అతనికి 35 ఏళ్ళు అప్పటికి. మాకు మేనమామ అంటే తండ్రితో సమానం అండి, అంత ఇదిగా ఉంటారు మాకు. అలాంటి ఆడిది మేనమామ చనిపోయాడని అసెంబ్లీలో మాట్లాడాడు రాజశేఖర రెడ్డి. అప్పుడు నేను ఫోటో పెట్టి ఇది అని చూపెడితే అప్పుడు నోరు మూసుకున్నాడండి. తర్వాత గురు గోవిందర్ సింగ్ ఎలియాస్ లడ్డు, తర్వాత జగిత్యాల నుంచి వచ్చినటువంటి ఉపేంద్ర సింగ్, లాస్ట్ కి సత్యం బాబుని పెట్టి ఇంకా వాడేనని చెప్పి నిరూపించారండి. నేను కోర్టులో చెప్పానండి, మహిళా సెషన్స్ కోర్టులో గౌరవనీయులైన జడ్జి సి సుధ గారితో చెప్పా, నేను రిటర్న్ గా రాసిస్తానమ్మా, అతను కాదు మా పాప కేసులో ఫలానా వ్యక్తులు ఉన్నారని చెప్పానండి. ఆమె అసలు నా మాట తీసుకోలేదు. రాజేంద్రనాథ్ రెడ్డి అప్పుడు సిపిగా ఉన్నాడండి. సిపి ఆనంద్ వెళ్ళిపోయాడు, ప్రమోషన్ తీసుకున్నాడు, తెలంగాణకు వచ్చేసాడు. ఆ తర్వాత రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చాడండి. రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చి సత్యంబాబుని కేసులో ఇరికించి యావజ్జీవిత శిక్ష ఇచ్చాడండి. నేను చెప్పాను కదండి, బాధితురాలని మేమే కదండి, మా మాట తీసుకోవాలి కదండి. బాధితుల మాట ఇక్కడ లెక్కలేదు. పోలీసు ఆడు ఏది చెబితే అది రాసుకున్నారు. పోలీసు ఆడు ఏం రాసిస్తే అదే మాత్రం జడ్జిమెంట్ వచ్చిందండి. అది జరిగింది అక్కడ. ఈ సంవత్సరం నుంచి పోరాడుతూనే ఉన్నాండి. తర్వాత మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఆయన సిట్ వేశారండి. సిట్ వేసి అప్పుడు డీజీపీగా సాంబశివరావు గారు ఉన్నారు. వెంటనే ఆయన సిట్టిని వేశారు. సిట్టులో కూడా తాత్సారం చేసిందండి. డీజీపీగా సాంబశివరావు గారు వెళ్ళిపోయిన తర్వాత ఠాగూర్ గారు వచ్చారండి. ఠాగూర్ గారిని వెళ్ళి మేము కలిసాం. శ్రీకాంత్, హిమవతి, శ్రీలక్ష్మి, వీళ్ళు ముగ్గురండి సిట్లో ఉంది. నేను ఆయనకి చెప్పా, ఏమండి వీళ్ళు సరిగ్గా చేయటం లేదంటే, అమ్మ మార్చమంటే తప్పకుండా మారుస్తా అన్నారు. నేనే జాలిపడి వద్దులేండి, పెద్ద ఆఫీసర్ కదా ఫీల్ అవుతారు వాళ్ళు, ఇక్కడే ఉన్నాడమ్మా నా పక్కనే, నేను పిలిచి మార్చమంటే మార్చేస్తానన్నారు ఠాగూర్ గారు. చాలా స్పందించారండి ఆయన. వద్దండి వాళ్ళు ఫీల్ అవుతారు, మీరు కొంచెం ఇది చేయండి అంటే అప్పుడు చేస్తే వాళ్ళు ఏం చేశారు, సిట్టులో పాప ప్రాపర్టీని స్పాయిల్ చేశారని చెప్పి వాళ్ళు నిరూపించి రాసి రిటర్న్ ఇచ్చెళ్ళారండి. అప్పుడు సుబ్బారెడ్డిని, పద్మని, కుమార్ని ముగ్గురిని అరెస్ట్ చేస్తే వాళ్ళు బెయిల్ మీద వచ్చారండి. ఆ కేసు ఏమైందండి, ఇంతవరకు రిపోర్ట్ మాకు లేదండి. నేను సిబిఐ జడ్జి గారికి కూడా చెప్పానండి ఈ మాట. అలా చేశారు. అలా చేసిన తర్వాత వెంటనే తెలంగాణ చీఫ్ జస్టిస్ గౌరవనీయులైన రాధాకృష్ణ గారు ఇలా కాదు అని సిబిఐకి ఇద్దామని చెప్పి సిబిఐకి ఇచ్చారండి. సిబిఐకి ఇస్తే సిబిఐ చేసిన పని ఘనకారం ఇది అండి. వాళ్ళు అసలు ఇన్వెస్టిగేషనే చేయలేదండి. నేను ప్రాపర్టీ అడుగుతుంటే ఇదిగో అదిగో అదేంటి ఆమె డాక్టర్ గారు ఎగ్జామ్ లో ఉన్నారు, దానిలో ఉన్నారు, మెడికల్ అంటే మీరు అన్నారు మొత్తంగా జరిగిన సిబిఐ మీకు ఏమి న్యాయం చేయలేదు అనేది ఇక్కడ ఘంటాపథంగా మీరు వినిపిస్తున్న మాట, కనిపిస్తున్న మాట కూడా అది. బట్ ఏదైనప్పటికీ ఎక్కడ న్యాయం జరగలేదు. ప్రతిరోజు ఫోన్ చేశానండి వాళ్ళకి, న్యాయం జరగలేదండి. ఈ సోకాల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అక్కడ ఆ రోజు పోలీసులు ఏవైతే స్పాయిల్ చేసి కట్టుకథలు సృష్టించి చేశారో దాని ఆధారంగా ఇన్వెస్టిగేషన్ సాగించారు తప్ప ఏదో టైంపాస్. స్టార్టింగ్లో ఏమండి ఈ సిబిఐ కూడా పంచనామా మా పాప బాడీ లేకుండా రాశారు. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళని భయపెట్టి రాయించారని ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే అది రికార్డ్ చేసిందండి సిబిఐ. అలాగే క్లూస్ టీమ్ వస్తే క్లూస్ టీమ్ చెప్పిన మాటల్ని కూడా రికార్డ్ చేసింది. అక్కడ అన్నీ కూడా తుడిచేశారు. మేము వెళ్ళేటప్పటికి కడిగేశారు, ఏ మరకలు లేవు, అన్నీ కడిగేశారు అని కూడా ఈ సిబిఐ చెప్పిందని రికార్డ్ చేసింది. ఎవరు కలిశారో వీళ్ళకి కానీ
అంటే సిబిఐ నుంచి ఎక్కడ న్యాయం జరిగిన దాఖలాలు కనిపించట్లేదు. బట్ ఇంకొక 4 రోజులు మాత్రమే మీకు చేతుల్లో ఉన్న మీ పాప అస్థికలు కూడా ఇంకా ఖననం అయిపోయిన తర్వాత ఇంకా కేసు ఉంటుందనుకుంటున్నారా? మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? సార్ చెప్పండి. న్యాయం ఎక్కడుందండి? న్యాయం ఎక్కడుంది సార్? న్యాయం ఏనాడో సమాధి అయిపోయింది. న్యాయం, సత్యం, ధర్మం, నీతి మొత్తం రేపు 27కి సమాధి చేసేస్తున్నారు. మాకే కాదు, మన భారతదేశంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా సమాధి చేసినట్టేనండి. ఏ ఆడపిల్లకి న్యాయం చేయలేదండి. అలాగే మా పాప కేసు తర్వాతే నిర్భయ కానీ దిశ కానీ జరిగిందండి. అక్కడ ఉన్నది సామాన్య మానవులు కాబట్టి వాళ్ళకి ఉరి శిక్ష వేశారు. అలాగే ఎన్కౌంటర్ జరిగింది ప్రియాంక రెడ్డి కేసులో. మా పాప కేసే ఫస్ట్ అండి. మరి ఎందుకు న్యాయం చేయలేదు? ఎందుకంటే అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నారు కాబట్టి న్యాయం జరగలేదండి. ఈ కావాలనే పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా స్పాయిల్ చేసేసి మసిపూడి మాయకారి చేశారు తప్ప కోర్టులో నిలబడే విధంగా ఇన్వెస్టిగేషన్ జరగల. కోర్టులో ఒక అధికారి, ఒక జడ్జి గారు తీర్పు ఇవ్వడానికి వీలైన దాఖలాలు, వీలైన స్టేట్మెంట్లు అక్కడ సబ్మిట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఇక్బాల్ గారు, శంషాద్ గారు. కేసు క్లోజ్ చేస్తున్నా అన్నారు సిబిఐ. ఇప్పుడు నేను చెప్పిన ఆధారాలన్నీ ఆధారాలే కదండి. వీటి నుంచే ఇన్వెస్టిగేషన్ చేయాలి. సిన్సియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిబిఐ అయితే మేము ఏమైతే చెప్పామో దాని నుంచి వాళ్ళ ఆధారాలు సేకరించుకొని ఇన్వెస్టిగేషన్ చెయ్యాలా వద్దా అండి? నిజం మీరు అంటుంది శంషాద్ బేగం గారు అండ్ ఇక్బాల్ బేగం గారు. ఈ మాట విన్న తర్వాత అయినా ఇటు సిబిఐ కదులుతుందో లేదో నాకు తెలియదు, కానీ సమాజం మాత్రం కదలాలి. ఆ తల్లిదండ్రులకు అది సిబిఐ అనరండి, చెత్త బుట్ట అంటారు. చెత్త బుట్టలో అన్నా రీసైక్లింగ్ చేస్తే వస్తువు తయారవుతుంది, దీనిలో ఏమీ తయారవదు. అదే సిబిఐ అండి. సిగ్గుండాలి. ఇన్ని అడుగుతున్నానే తల దించుకోవాలండి వాళ్ళు. సిబిఐ వాళ్ళు చేసిన గడ్డి తిన్నారు అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్బాల్ గారు, శంషాద్ గారు. సొసైటీ రైజ్ చేయాలి, వాయిస్ని రైజ్ చేసి కథకన్నా మాట్లాడడానికి ఉంది. ఆయేషా మీరాకు న్యాయం చెయ్యాలి. అఫ్కోర్స్ సిబిఐ వాళ్ళ తల్లిదండ్రుల మాట వింటోందా? వింటే కనుక రియాక్ట్ కండి. క్లోజ్ అనే మాటని పక్కన పెట్టి ఓపెన్ దాట్ ఇన్వెస్టిగేషన్, థరో ఇన్వెస్టిగేషన్ చేసి న్యాయం చేయండి తల్లిదండ్రులకి. బహుశా 27వ తారీఖున ఆ తల్లిదండ్రులు అన్నట్టుగా ఆయేషా మీరా అస్థికలే కాదు, నిజం కూడా సమాధి కాబోతోంది అనే చర్చ జోరందుకుంటున్న తరుణంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కామెంట్ చేయకపోయినా పర్వాలేదు, మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆ తల్లిదండ్రులు సపోర్ట్గా నిలిచే ప్రయత్నం చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్.